సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు మరొక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రాజాపురం అనే ఊళ్ళో సుందరమ్మ అనే ఒక ముసలావిడ ఉండేది పిల్లలు. ఆవిడకి 2 కొడుకులు. పెద్ద కొడుకు అబద్ధాల కోరు, అలాగే స్వార్థపరుడు కూడా పిల్లలు. ఇక చిన్న కొడుకు చాలా మంచివాడు, నిజాయితీపరుడు కూడా పిల్లలు. అయితే వయసు మీద పడటంతో సుందరమ్మ చేతికి వచ్చిన తన 2 కొడుకులను ఒకరోజు పిలిచి వాళ్లతో ఇలా అంటుంది పిల్లలు, నేను ఇన్నాళ్ళు మనకున్న కొద్దిపాటి పొలంలో కాయకష్టం చేసి మిమ్మల్ని 2 పోషించుకున్నాను. కానీ ఇప్పుడు నాకు వయసైపోయింది. ఇక మీదట మీరే ఆ బాధ్యత అంతా తీసుకోవాలి అంటుంది. అప్పుడు అన్నదమ్ములిద్దరూ, నువ్వేం బాధపడకమ్మా, ఇక ఆ బాధ్యత అంతా మేమిద్దరము తీసుకుంటాము, నువ్వు నిశ్చింతగా ఉండు అని 2 అన్నదమ్ములు తల్లితో చెప్తారు పిల్లలు. తర్వాత రోజు అన్నదమ్ములిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు పిల్లలు. ఒరేయ్ తమ్ముడు, ఇంతకీ మనం ఏ పని చేసుకుందాం అని అడుగుతాడు. అప్పుడు తమ్ముడు, నువ్వు పెద్దోడివి కదన్నయ్య, నువ్వే ముందు చెప్పు అంటాడు. అయితే ముందు కుండల వ్యాపారంతో మొదలు పెడదాంరా, ఆ తర్వాత వ్యవసాయంలోకి దిగి మంచి పంటలు పండిద్దాం, ఏమంటావు అంటాడు. దానికి తమ్ముడు, సరే అన్నయ్య, నువ్వు ఎలా అంటే అలా అంటాడు. సరే పద అయితే కుండలు తయారు చేద్దామని 2 అన్నదమ్ములు కలిసి కుండలు తయారు చేసే పనిలో పడతారు పిల్లలు. తమ్ముడేమో మట్టి తొక్కి కుండలు తయారు చేస్తాడు. అన్నయ్యేమో ఆ కుండలను సంతకు తీసుకెళ్ళి అమ్ముతాడు పిల్లలు. ఇలా కొన్ని రోజులు బాగానే గడుస్తాయి. ఆ తర్వాత అన్న అబద్ధాల బుద్ధి నెమ్మదిగా తమ్ముడికి అర్థమవుతుంది పిల్లలు. ఒకరోజు కుండలు అమ్మగా వచ్చిన డబ్బుల్లో అన్నయ్య సగం డబ్బులు తన దగ్గరే దాచిపెట్టుకుని మిగతా సగం డబ్బుల్లో తమ్ముడికి సగమిచ్చి తాను కూడా మళ్ళీ సగం తీసుకుంటాడు. అది తెలుసుకున్నటువంటి తమ్ముడు, ఏంటన్నయ్య, కష్టపడి 100 కుండలు తయారు చేస్తే డబ్బులు మాత్రం 50 కుండలకు మాత్రమే వచ్చాయి, మళ్ళీ అందులో వాటాలు వేస్తే నాకు 25 కుండలకే డబ్బులు వచ్చాయి అంటాడు. దానికి అన్నయ్య, దానికి నేనేం చేయండ్రా, మనం 100 కుండలు తయారు చేస్తే సంతకు వెళ్ళే దారిలో 50 కుండలు పగిలిపోయాయి, మిగిలిన 50 కుండలకు మాత్రమే డబ్బులు వచ్చాయి. అది సమానంగా పంచుకోగా నీకు 25 కుండల డబ్బులు, నాకు 25 కుండల డబ్బులు మిగిలాయి అంటాడు. అప్పుడు తమ్ముడు, సర్లే అన్నయ్య అంటూ నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. ఇక్కడ మీకు అర్థమైందా పిల్లలు? 100 కుండలు అమ్ముతాడు వాళ్ళ అన్నయ్య, కానీ అందులో నుంచి 50 కుండల డబ్బులు తను వేరేగా దాచిపెట్టేసుకుంటాడు. మిగిలిన 50 కుండల డబ్బులు తమ్ముడి దగ్గరికి తీసుకొచ్చి అందులో నుంచి 25 కుండల డబ్బులేమో తమ్ముడికి ఇస్తాడు, 25 కుండల డబ్బులేమో తను తీసుకుని 2 సమానంగా పంచుకున్నట్లుగా నటిస్తాడు పిల్లలు. తమ్ముడు అడిగేటప్పటికి ఏమని చెప్తాడు, 100 కుండల్ని సంతకు తీసుకువెళ్తుంటే దారిలో 50 కుండలు పగిలిపోయాయి, 50 కుండలు మాత్రమే అమ్మాను, అందులో సగం డబ్బులు నీకు ఇచ్చాను, సగం డబ్బులు నేను తీసుకున్నాను అని చెప్తాడు పిల్లలు. అప్పుడు తమ్ముడు సర్లే అన్నయ్య అంటూ నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా పిల్లలు. ఆ తర్వాత తమ్ముడు మళ్ళీ కుండలను తయారు చేస్తాడు. అన్నయ్య వాటిని తీసుకుని మళ్ళీ సంతకెళ్తాడు పిల్లలు. ఎప్పట్లాగానే అన్నయ్య 50 కుండల డబ్బులు ప్రక్కన పెట్టేసుకుని మిగతా 50 కుండల డబ్బుల్లో నుంచి 25 కుండల డబ్బులు తమ్ముడికి ఇస్తాడు పిల్లలు. ఇంకా ఇలా విసిగిపోయినటువంటి తమ్ముడు వాళ్ళ అన్నయ్యతో, ఏంటన్నయ్య, ప్రతిసారి 25 కుండల డబ్బులే ఇస్తున్నావు, ప్రతిసారి 50 కుండలే ఎలా పగిలిపోతున్నాయి అంటాడు. దానికి అన్నయ్య,
ఒరేయ్, నీ దగ్గర 25 కుండల డబ్బులున్నాయి, నా దగ్గర 10 కుండల డబ్బులు మాత్రమే ఉన్నాయి, ఎందుకో తెలుసా అని అడుగుతాడు అన్నయ్య. అప్పుడు తమ్ముడు తెలీదన్నయ్య అంటాడు. దానికి అన్నయ్య, ఎందుకంటే ఈసారి పగిలిపోయిన కుండలు 60కి పైనే ఉన్నాయి, ఎప్పుడూ లెక్కబెట్టినట్లు 50 కుండలే ఎందుకు పగులుతాయి అని అడుగుతున్నావుగా, చెప్తాను విను. ఎప్పుడూ 50 కుండలకు పైనే పగులుతున్నాయి. నువ్వు చిన్నోడివి కాబట్టి నువ్వు నష్టపడకూడదని ఎప్పుడూ నీకు 25 కుండల డబ్బులు ఇస్తున్నాను. మిగిలిన ఆ 10-15 కుండల డబ్బులే నేను తీసుకుంటున్నాను. నేను నష్టపోతున్నానురా నీకోసం. అలాంటి నన్ను నువ్వు అనుమానిస్తావా అని కోపంతో ఊగిపోతాడు పిల్లలు. అన్న చెప్పిన అబద్ధాలకు కరిగిపోయినటువంటి తమ్ముడు, నన్ను క్షమించు అన్నయ్య, విషయం తెలియక నిన్ను అనుమానించాను. ఇక నుండి ఎన్ని కుండల డబ్బులు మిగిలితే అన్నీ సమానంగా పంచుకుందాం అంటాడు. చిన్నోడిని అని చెప్పి నాకు ఎక్కువ లాభం ఇచ్చి నువ్వు నష్టపోకన్నయ్యా అంటాడు తమ్ముడు. దానికి అన్నయ్య, సర్లే, ఇంకెప్పుడూ నన్ను అనుమానించకు అంటాడు. సర్లే అన్నయ్య అని చెప్పి తమ్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. అప్పుడు అన్నయ్య అనుకుంటాడనమాట లోపల, పిచ్చి తమ్ముడు నేను చెప్పిన అబద్ధాలను నమ్మేశాడు అని మనసులో చాలా సంతోషపడతాడు. ఇక ఆ తర్వాత రోజు నుండి తమ్ముడికి 10-15 కుండల డబ్బులే ఇచ్చి తను మాత్రం మిగిలిన 80-85 కుండల డబ్బులు తీసుకుని తమ్ముణ్ణి మోసం చేస్తూ ఉంటాడు పిల్లలు వాళ్ళ అన్నయ్య. ఎందుకంటే చెప్పాడు కదా 10-15 తను తీసుకుంటున్నాను అని చెప్పి, 60కి పైనే పగిలిపోతున్నాయి అని చెప్పాడు కదా పిల్లలు. అంటే మిగిలిన ఏంటి, ఒక 30-35 మిగులుతున్నాయని అర్థం అన్నమాట. అందులో నుంచి సగం అంటే ఓ 10-15 కుండల డబ్బులే కదా వస్తాయి. ఆ 10-15 కుండల డబ్బులే తమ్ముడికి ఇచ్చి మిగతా 80-85 కుండల డబ్బులు మొత్తం కూడా వాళ్ళ అన్నయ్యే తీసుకుని తమ్ముణ్ణి బాగా మోసం చేస్తూ వస్తున్నాడు పిల్లలు. వాళ్ళ అన్నయ్య ప్రతిసారి ఇలా చేస్తుండేసరికి తమ్ముడికి అనుమానం వస్తుందన్నమాట. ఇందులో ఏదో మోసం ఉంది, దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి అనుకుని ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు పిల్లలు తమ్ముడు. ఒకరోజు వాళ్ళ అన్నయ్య కుండలు అమ్మడానికి బయలుదేరగానే అన్నయ్య వెనకాలే వెళ్తాడనమాట తమ్ముడు. వెళ్ళి ఏం చేస్తున్నాడా అని చెప్పి గమనిస్తూ ఉంటాడు పిల్లలు. అన్నయ్య సంతలో 100 కుండలు అమ్మి ఆ వచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు దాచేసుకుని మిగిలిన సగం డబ్బులు వాటాలు వేసి పంచడం, ఇవన్నీ తెలుసుకున్నటువంటి తమ్ముడు తన మనసులో ఇలా అనుకుంటాడు, అన్నయ్య అని నమ్మినందుకు సొంత తమ్ముడైన నాకే అన్యాయం చేస్తావా, చెప్తాను నీ సంగతి అనుకుంటూ మళ్ళీ ఏం తెలియనట్టు అన్నకంటే ముందే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది తెలియని వాళ్ళ అన్నయ్య యథావిధిగా వచ్చి 15 కుండల డబ్బులు ఇవ్వబోతుంటే అప్పుడు తమ్ముడు, నాకు ఈ డబ్బులు వద్దన్నయ్యా అంటాడు. దానికి అన్నయ్య ఎందుకు అంటాడు. దానికి తమ్ముడు, నేను ఒక నిర్ణయానికి వచ్చానన్నయ్య. ఏంటది అంటాడు అన్నయ్య. అప్పుడు తమ్ముడు, ఈ 15 కుండల డబ్బులు కూడా నువ్వే ఉంచుకుని ఈ కుండల వ్యాపారం మొత్తం నువ్వే చూసుకో అన్నయ్య, నేను ఈ పని నుండి తప్పుకుంటున్నాను అంటాడు. దానికి అన్నయ్య, ఎందుకు తమ్ముడు, ఏమైంది అంటాడు. అప్పుడు తమ్ముడు, నాకు ఈ పని గిట్టుబాటు అవ్వట్లేదన్నయ్య, అందుకే నేను ఈ పని వదిలేస్తున్నాను అంటాడు. అప్పుడు అన్నయ్య, వదిలేసి ఏం చేద్దామనుకుంటున్నావు అంటాడు. దానికి తమ్ముడు, మనకి కొంత భూమి ఉంది కదా అన్నయ్య, నేను దాంట్లో వ్యవసాయం చేసుకుంటాను, నువ్వు ఈ కుండల వ్యాపారం చూసుకో, ఇది చేయడం నా వల్ల కాదు అంటాడు తమ్ముడు. అప్పుడు అన్నయ్య, అంతా నీ ఇష్టమేనా, నిర్ణయం తీసుకునే ముందు పెద్దోడు ఒకడున్నాడు, వాణ్ణి అడగాలని లేదా, సరే పో, పోయి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ ఏదో ఆవేశంలో 4 మాటలతో దొంగ నాటకాలు ఆడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. ఈసారి కూడా తమ్ముడు కరిగిపోతాడేమో అనుకుంటాడు. కానీ తమ్ముడు ఈసారి కరగడు పిల్లలు. అనుకున్నట్లుగానే సొంతంగా వ్యవసాయం చేయడం ప్రారంభిస్తాడు తమ్ముడు.
ఇది గిట్టని అన్నయ్య తమ్ముడు కరగట్లేదని తెలిసి తల్లి దగ్గరికి వెళ్ళి తల్లితో, చూసావా అమ్మా, ఇన్ని రోజులు రామలక్ష్మణుల్లా కలిసి ఉన్న అన్నదమ్ములు విడిపోయి ఒకే ఊళ్ళో వేర్వేరు పనులు చేసుకుంటున్నారని ఊళ్ళో అందరూ ఎంత చులకనగా మాట్లాడుకుంటున్నారో ఇది చూసి నువ్వెలా తట్టుకుంటున్నావమ్మా అంటాడు. అప్పుడు తల్లి, నువ్వేం బాధపడకురా, నేను తమ్ముడితో మాట్లాడతాను అంటుంది. తల్లి చిన్నోడిని పిలిచి ఇలా అంటుందన్నమాట, ఒరేయ్ చిన్నోడా, ఏంట్రా ఇది, నాతో మాట కూడా చెప్పకుండా అన్నను వదిలేసి వచ్చి నువ్వొక్కడివే వ్యవసాయం చేసుకుంటున్నావు అంటుంది. దానికి చిన్నోడు, అంటే అమ్మా అది అంటాడు. అప్పుడు తల్లి, నువ్వేం మాట్లాడకురా, ఏం చేసినా ఇద్దరూ కలిసే చేసుకోండి, ఇప్పటికే ఊళ్ళో వాళ్ళందరూ అన్నదమ్ములిద్దరూ తగాదాలొచ్చి విడిపోయారు అనుకుంటున్నారు అంటుంది. అప్పుడు చిన్నోడు, అది కాదమ్మా అంటాడు. దానికి తల్లి, ఏది కాదురా, అయినా కుండల వ్యాపారం బాగానే జరుగుతుందని విన్నాను, మరి అది వదిలేసొచ్చి కొత్తగా ఈ వ్యవసాయం చేసుకోవడంలో అర్థమేమిటి అని గట్టిగట్టిగా అరుస్తుంది పిల్లలు. అప్పుడు గ్రామాధికారి గారు అక్కడికి వస్తారు. అప్పుడు సుందరమ్మ, అయ్యా మీరేంటి ఇలా వచ్చారు అంటుంది. అప్పుడు గ్రామాధికారి గారు సుందరమ్మతో, ఇలా గొడవ జరుగుతుందని తెలిసే నిన్న రాత్రి మీ చిన్న కొడుకు నా దగ్గరికి వచ్చి నాకు జరిగిందంతా చెప్పాడమ్మా, అందుకే వచ్చాను అంటారు. అప్పుడు సుందరమ్మ, అయితే మీరే న్యాయం చెప్పండయ్యా, వీళ్ళిద్దరూ ఇలా వేర్వేరుగా ఉండటం నాకిష్టం లేదు అంటుంది. అప్పుడు గ్రామాధికారి గారు, ఇది నీ ఇష్టంతో పని కాదమ్మా, ధర్మంతో పని అంటారు. అప్పుడు సుందరమ్మ, ధర్మంతోనా అంటుంది. దానికి గ్రామాధికారి గారు సుందరమ్మతో, నీ పెద్ద కొడుకును కూడా పిలువు అంటారు. అప్పుడు సుందరమ్మ పెద్ద కొడుకును కూడా పిలుస్తుంది పిల్లలు. అప్పుడు గ్రామాధికారి గారు సుందరమ్మతో, నీ పెద్ద కొడుకు సొంత తమ్ముడు అని కూడా చూడకుండా అన్యాయంగా వాడి కష్టాన్ని దోచుకుంటున్నాడు చూడు, అది ధర్మం కాదు అంటారు. దానికి సుందరమ్మ, ఏంటండి మీరు చెప్పేది అంటుంది. అప్పుడు గ్రామాధికారి గారు, నేను చెప్పేది అక్షరాలా నిజమమ్మా, ఇది తెలుసుకున్న నీ చిన్న కొడుకు మింగలేక కక్కలేక ధర్మం చెప్పమని నిన్న రాత్రి నా దగ్గరికి వచ్చాడు అని జరిగిన విషయమంతా సుందరమ్మకు చెప్తాడు పిల్లలు. అప్పుడు సుందరమ్మ, ఒరేయ్ పెద్దోడివై ఉండి ఇంత తప్పు చేస్తావా, నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అంటుంది. అప్పుడు గ్రామాధికారి గారు పెద్దోడితో, ఏం పెద్దోడా, నువ్వు చేసిన తప్పుని ఒప్పుకుంటావా, లేదా నువ్వు నీ తమ్ముడికి చేసిన అన్యాయానికి కఠిన శిక్ష విధించమంటావా అంటారు. కఠిన శిక్ష అనగానే భయపడిన పెద్దోడు తన తప్పుని ఒప్పుకుని గ్రామాధికారిని క్షమాపణ అడుగుతారు. ఇక తల్లితో కూడా తన తమ్ముడికి చేసిన అన్యాయం గురించి చెప్పి ఇంకెప్పుడు అలాంటి పనులు చేయనని తన్ను క్షమించవలసిందిగా తన తల్లి పాదాలపై పడి క్షమాపణ అడుగుతాడు పిల్లలు. ఇక బుద్ధి తెచ్చుకుని తన తమ్ముణ్ణి కూడా క్షమించవలసిందిగా కోరతాడు పిల్లలు. ఇక ఆ రోజు నుండి కూడా అన్నయ్య అటువంటి మోసపూరిత పనులు చేయకుండా తన తమ్ముడితో కలిసి సంతోషంగా జీవిస్తాడు పిల్లలు. పిల్లలు విన్నారు కదా ఈ కథను. ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎప్పుడూ కూడా ఎవ్వరినీ మోసం చెయ్యకూడదు పిల్లలు. అసలు మోసం చెయ్యాలి అనే ఆలోచననే మన మనసుల్లోకి రానివ్వకూడదు. ఎప్పుడూ నీతిగా, ధర్మంగా, నిజాయితీగా బ్రతకాలి పిల్లలు. మనం ఎవరినైనా మోసం చేశామనుకోండి, అందరిలోనూ మన పరువే పోతుంది. వీడు ఒట్టి అబద్ధాలు కోరురా, మోసకారి అని అందరూ కూడా మన గురించి చులకనగా మాట్లాడుకుంటారు. అందుకని ఎప్పుడూ కష్టపడి పనిచేసుకోవాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.